హాయ్ అండి, మాధవీస్ డైరీస్లో ఈరోజు సాంబార్ కారం ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, వెల్లుల్లిపాయల్ని ఇలా చక్కగా ఒలిసేసి పెట్టేసుకున్నాను. పొట్టు అలవలేదండి. వెల్లుల్లిని ఇలా పాయలుగా విడిదీసి పెట్టేసుకున్నాను. మెంతులు, జీలకర్ర, ధనియాలు. 1 కేజీ కారానికి ఏమేం కావాలో చెప్తానండి. 1 కేజీ ఎండుమిరపకాయలకి 200 గ్రాముల ధనియాలు, 200 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల మెంతులండి, 200 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీయకుండానే వెల్లుల్లి రెబ్బలు. మనం కేజీ మిరపకాయల్లో 1/2 కేజీ కల్లుప్పు వేసి మిల్లాడించుకున్నామండి. ఇప్పుడు అందులోకి 200 గ్రాముల ధనియాలు తీసుకున్నాం కదా, వాటిని ఇప్పుడు మనం వేయించుకుందాం. ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని చల్లారనివ్వాలి. ముందుగా ఎండుమిర్చిని కల్లుప్పు వేసి మిల్లాడించుకొచ్చామండి. తర్వాత వీటిని మనం వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని కారంలో కలుపుతున్నాను. మీరు మిల్లుకు పంపించేటప్పుడైనా కానీ వీటన్నిటిని వేయించి మిల్లాడించేటప్పుడు కూడా పోసేసుకోవచ్చు, మీ ఇష్టం అండి అది. మరీ ఎక్కువగా మనం మసాలాలకు పట్టుకున్నట్టుగా వేయించినట్టుగా కాకుండా కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఈ కారం చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఏ కర్రీలో వేసినా కూడా స్మెల్ మంచిగా వస్తుంది, చాలా బాగుంటుంది. మనం కారంలో చక్కగా వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ కలిపేసి పెట్టేసుకున్నామంటే రోజువారీ మన కూరల్లో ఆ కారం వాడుకున్నామంటే మనం విడిగా తాలింపులలో జీలకర్ర ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఆ కారం వేస్తేనే మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి. చూడండి, అన్నీ ఇలా వేయించుకొని చల్లారబెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటిని ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. వంద గ్రాములు మెంతులు, 200 గ్రాముల జీలకర్ర, 200 గ్రాముల ధనియాలండి. చూడండి, ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను. వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మెంతులు పట్టేసుకుందాం. ఇప్పుడు ధనియాలు కూడా పట్టేసుకుందాం.
చూడండి అన్నీ ఒక పెద్ద బేషన్ లాంటి దాంట్లోకి తీసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం వీటన్నిటిని కారంలో కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం అంత కారాన్ని తీసుకొని మనం వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం కదండి, ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి పొట్టు ఇలా పూర్తిగా తీయాల్సిన అవసరం లేదు, ఇలా ఒలుచుకుంటే సరిపోతుందండి. చూడండి కారంలో వేసేసి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. అలాగే కొంచెం కొంచెం కారం వేసుకుంటూ వెల్లుల్లిపాయలన్నిటిని మెత్తగా పట్టేసుకోండి. ఇది మనం వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం అంత నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఏం కూర కూడా అవసరం లేదు మనకి. చూడండి నేనైతే కొంచెం వేడి వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చేస్తున్నాను. మనం కారంలో ఉప్పు వేసాం, ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి అన్నీ వేసాం కాబట్టి ఎంతో చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇంకా ఉత్తగా అన్నంలో వేసుకుంటేనే ఇంత టేస్టీగా ఉందంటే ఇంకా మన కూరల్లో ఎంత టేస్ట్ ఉంటుందో మీరే ఊహించుకోండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే సాంబార్ కారం పట్టుకున్నారేమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇదే కొలతలతో మీరు కూడా సాంబార్ కారాన్ని రెడీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎన్నో రోజుల వరకు చక్కగా నిల్వ కూడా ఉంటుందండి. మీరు కావాలంటే 1 కేజీకి 1 గిద్దె అంత మనం మంచి నూనె ఉంటుంది కానీ మనం కూరల్లో వేసుకునే నూనె కూడా ఇందులో ఈ కారంలో వేసి కలిపేసి స్టాక్ పెట్టుకోవచ్చు. లేదంటే లేదండి, ఆప్షన్ అది. చూడండి కారంలో మొత్తం వేసి కలిపేసుకున్నాము. ఇంతేనండి, ఇలా ఈజీగా సాంబార్ కారం రెడీ చేసుకొని సంవత్సరం మొత్తం వాడుకోవచ్చు.